ఎన్నికల సభలాగా లేదు, ప్రచారం సభలాగా విజయోత్సవ సభలాగా ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి గెలిచిన విజయోత్సవ సభలాగుంది, అంత జోష్ ఉంది మీ దగ్గర. ఈరోజు భువనగిరి పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ముఖ్యకర్త సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న సోదరులు భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ రెడ్డి గారికి, అదేవిధంగా గవర్నమెంట్ విప్ సోదరులు ఆలయ శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారికి, మన జిల్లా అధ్యక్షులు యాదాద్రి అన్యం సంజీవ్ రెడ్డి గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి సోదరుడు మన అందరి ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో పార్లమెంట్ లో అడుగు పెట్టబోతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదికలంటున్న మాజీ జడ్పీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, రామాంజనేయ గౌడ్ గారు, మహిళా సోదరులు అందరూ చాలా మంది పేరు పేరున మీ అందరికీ, ఇక్కడ ఎంతో మంది ఉన్నారు, ఇక పేరు పేరున మీ అందరికీ వేదికలంటే పెద్దలు మీ అందరూ కూడా భువనగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా కార్యకర్తల్లో మీ లోపల ఉత్సాహం చూస్తుంటే మరిగా పోటీ మా మునుగోడులకు మీకే ఉంటుంటుంది భువనగిరి. నేను చెప్తున్నా మీకు మునుగోడు అసెంబ్లీ ఎమ్మెల్యేగా నాకు కుమ్మరి అనిల్ రెడ్డికి పోటీ పెడుతున్నాం. మీ ఇద్దరు మీరు ఏం చేస్తారో మీ కార్యకర్తలు. మనకు పోటీ పూర్వవర్షంతో కాదు, క్యామలేషన్ తోడు కాదు, నాకు అనిల్ రెడ్డికే పోటీ ఎలక్షన్. భువనగిరి కాంగ్రెస్ కు మునుగోడు కాంగ్రెస్ కు పోటీ. మరి మీరు చెప్తారు ఏం మెజార్టీ ఇస్తారో ఇప్పుడు చూస్తా. నేను 1,00,000 మెజార్టీతో గెలిపారు. మొత్తం 1,00,000 కాదు. భువనగిరి నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థికి ఇక్కడ ఒక్క దగ్గరనే 1,00,000 ఓట్ల మెజార్టీ తీసుకురావాలి. మా మునుగోడు వాళ్ళకు కూడా అదే పెడుతున్నా, ఛాలెంజ్ పెడుతున్నా. మీరు చెప్తున్నా మీకైతే ఈజీ. ఇంకా పైలశేఖర్ రెడ్డి చేతులు ఎత్తేసిండు, కనబడుతున్నా మధ్యలో లేడు. మధ్యలో కాంగ్రెస్ లోకి వస్తే టికెట్ ఇస్తే కాంగ్రెస్ లోకి వస్తున్నాడు. పోయి శ్యామల కిరణ్ ఎసరు పెడతామని చూసిండు. టికెట్ ఇవ్వమని చెప్పారు. వస్తే పార్టీలకు వస్తే తీసుకుంటాం కానీ, ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటాం కానీ టికెట్ మాత్రం ఇయ్యం. ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతున్న సోదరుడు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ నుంచి 20 ఏళ్ళుగా కష్టపడుతున్న సోదరునికి వచ్చింది టికెట్. అందరూ అనుకున్నారు పేపర్లలో చూసి కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి భార్య టికెట్ పట్టుబడుతున్నా అని చెప్పింది. తప్పది. మేము టికెట్ కూడా అప్లై చేసినావా? కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి లక్ష్మి నుంచి టికెట్ కూడా అప్లై చేయలేదు. గతంలో నేను మా సోదరుడు వెంకటరెడ్డి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని భువనగిరి పార్లమెంట్ ప్రజలలో చర్చ వచ్చింది. కోమటిరెడ్డి కుటుంబం అయితే బాగుంటుందని చెప్పి అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్చించింది. మొదటి నుంచి కూడా సోదరుడే లైన్ లో ఉన్నాడు చామల కిరణ్ కుమార్ రెడ్డి. చాలా మంది నా దగ్గర టికెట్ దగ్గరకు వచ్చిండ్రు, అడిగిండ్రు మీరైతే బాగుంటది, మీరు వస్తారా, మీ మిస్సెస్ వస్తా అంటే మేము లేవని చెప్పినాం పోటీలో. కానీ చర్చ జరిగింది, పేపర్లలో వచ్చింది వాస్తవం, ప్రజలు కోరుకున్న మాట వాస్తవం. సర్వే చేస్తూ వచ్చి మాత్రం. కానీ నేను మాత్రం ఏం చెప్పినంటే నాకు 20 ఏళ్ల నుంచి పరిచయం. 2009 నేను ఎంపీగా వచ్చినప్పుడు ఆనాడే యూత్ కాంగ్రెస్ కోటలో టికెట్ అడిగిన చామల కిరణ్ కుమార్ రెడ్డి. అప్పటి నుంచి కష్టపడుతుండు. ఈ రోజు అధిష్టానం ఈరోజు అధిష్టానం ఆయన చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని ఎంపీ టికెట్ ఇచ్చింది. మరి గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా? ఉందా? గెలిపిద్దామా? ఒకసారి చేయబడుతుంది. గెలిపిద్దామా? పెద్ద మేయర్తో గెలిపిద్దామా? సోదరులారా, మనం తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 60 ఏళ్ల పోరాటాన్ని 1000 మంది ఆత్మ బలిదానం చేసుకునే యువకుల త్యాగాల ఫలితం ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. మరి వచ్చిన తెలంగాణ 10 ఏళ్ల పాటు కేసీఆర్ కుటుంబం మాయ మాటలు చెప్పి
మొత్తం రాష్ట్రం అప్పుల పాలు చేసి ఈ రాష్ట్రాన్ని ఆగం చేసిండు. ఏమన్నా మనం ఏ బాబు ఏ సైలెంట్ ఉండగా మీ భువనగిరిలో వచ్చినప్పటి నుంచి చెవులలో ఒకటే మాట్లాడుతున్నారు. ఒక్క నిజమైన కాలికి ఉండలేరు. మీరు ఒక చెప్తున్నా ఈ రాష్ట్రం ఈ రోజున్న పరిస్థితి చెప్తే మాకు ఒక చదువుకున్న వ్యక్తిగా ఎమ్మెల్యేగా కళ్ళలకు నీళ్లు తిరుగుతున్నాయి. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి కడితే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. రైతుల గురించి నిన్న జగదీశ్వర్ రెడ్డి వచ్చి మాట్లాడినంట. కాంగ్రెస్ వాళ్ళు రండలు అంటున్నంట. అలా మేము రండలం అయితే 11 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు 50 మెజార్టీతో తెలంగాణ మా నల్గొండ జిల్లా ప్రజలు ఎట్లా గెలిపించింది జనం? రండలు మీరా మేమా? 12 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11 మందిని 50,000 మెజార్టీ ఒక్కొక్క మెజార్టీ అంటే నువ్వు కూడా జగదీశ్వర్ రెడ్డి కూడా బిడ్డ జర్రల మిస్ అయినావు. నువ్వు జర్రల మిస్ అయినావు. అక్కడ టికెట్ గిట్ల కరెక్ట్గా ఇచ్చుంటే నీ పని కూడా గోవిందా అయ్యేది. అవునా కదా? ఏదో లెస మాట్లాడుతున్నట్టు వచ్చి భువనగిరిలో ఇక్కడనే మీటింగ్ పెట్టిండా ఈయననా? నీ మాటలు కిరాయి ఇంట్లో ఉండే జగదీశ్వర్ రెడ్డి 2014లో ఇవాళ నాగారం తుంగతుర్తిన బంగ్లా కట్టిండు, 100 ఎకరాలు సంపాదించిండు. శంషాబాద్ కాడ 100 ఎకరాలు ఉంది. ఇవాళ 1000 కోట్ల ఆస్తి వచ్చింది. ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అనిల్ రెడ్డి లేక నాలాగా ఆయనకి ఏమైనా వ్యాపారం ఉందా? 2014లో కిరాయి ఇంట్లో ఉండేటోడు, స్కూటర్ కూడా కట్టాడు, 1000 కోట్లు సంపాదించిండు. బిడ్డ మేమేమో వ్యాపారం వదిలిపెట్టి వచ్చి నేను అనిల్ రెడ్డి ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు తిరుగుతున్నావు. ఆయన రాజకీయాలకు వచ్చి 1000 కోట్లు సంపాదించిండు. నేను చెప్తున్నా ఇయ్యాలా కేసీఆర్ కుటుంబంతో పాటు జగదీశ్వర్ రెడ్డి కూడా జైలుకు పోకపోతే నా పేరు రాజగోపాల్ రెడ్డి కాదు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, మీకు తెలుసు మునుగోడు ఉప ఎన్నికలని చెప్తున్నా. కేసీఆర్ ని గద్దె దింపుతాం ఖాయం, టిఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం ఖాయం, కేసీఆర్ ని కుటుంబాన్ని జైలుకు పంపడం ఖాయం అని చెప్పిన అయిందా లేదా? గద్దె దింపినమా లేదా? కవిత జైలుకు పోయిందా లేదా? వచ్చే బతుకమ్మ కవిత ఇక్కడే వాళ్ళు తెలంగాణలో ఢిల్లీలో తిహార్ జైల్లో కవితమ్మ బతుకమ్మ ఆడుతుంది. బిడ్డ ఎవరితో పెట్టుకున్నావు? మునుగోడులో నీ దగ్గర అధికారం ఉందని చెప్పి 100 మంది ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చి పోలీసు వాళ్ళని పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసి నన్ను ఓడతావు. చూడు ఇప్పుడు చూడు, నీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన, నీకు ఇచ్చినా రిటర్న్ గిఫ్ట్. ఒక్కడైనా గెలిచిందా? పైల శేఖర్ రెడ్డి వచ్చి పైసల శేఖర్ రెడ్డి వచ్చి చౌటుపల్ల కాడ ఒక ఊర్లో 4 కోట్లు ఖర్చు పెట్టి నన్ను ఓడగొట్టిపోయింది. ఇప్పుడు ఉన్నాడా? గొంగిడి సింత ఉన్నదా? గాదర్ కిషోర్ ఉన్నదా? పూసుకుంట్లో ఉందా? సిరుమతి లింగ ఉందా? వచ్చిన ప్రతి ఒక్కరికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన ఈ పొట్టి జగదీశ్వర్ మాత్రం జర్రలా మిస్ అయింది. అది కూడా క్యాండిడేట్ కరెక్ట్ గా పెడితే గెలవకపోయేటాడు. 100 కోట్లు ఖర్చు పెడితే మా దామోదర్ రెడ్డి 5 రూపాయలు ఖర్చు పెట్టకుండా 4,000 తోటి గెలిచిండు. అదేమన్నా గెలిపి బతుకొచ్చాడా? సిగ్గు లేదు, సిగ్గుచరం లేదు. మొత్తం రాష్ట్రాన్ని తెలంగాణ యువకులు మహాత్మ బలిదానం చేసి మేము కోట్ల తెలంగాణ చేస్తే తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి 1,00,000 కోట్లు దోసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిన చరిత్ర ఈ కేసీఆర్ది, ఈ జగదీశ్వర్ రెడ్డిది, ఈ టిఆర్ఎస్ పార్టీది. అవునా కదా? ఈ ఆగమైన తెలంగాణని, అప్పుల పాలైన తెలంగాణని, ఈ పేదలకు అండగా ఉండాలని చెప్పి తెలంగాణ ప్రజలు పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి పట్టం పట్టిండు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఇంట్లో కూర్చో. ఎక్కువ మాట్లాడితే రోడ్డు మీద తిరిగిన బిడ్డ కబర్దా. జగదీశ్వర్ రెడ్డి భువనగిరి గడ్డ అంటే కాంగ్రెస్ అంటే ఇది ఎవరిని గెలవనీయం.
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 40 ఏళ్ల తర్వాత మా సోదరుడు కుమ్మమణి రెడ్డి పట్టుదలతో గెలిపించింది. ఇక్కడ మళ్ళీ మీ చేతికి రాదు, మళ్ళీ మీరు 40 ఏళ్ళు ఆగాలవద్దా? 40 ఏళ్ళలో మన ఎమ్మెల్యే ఉంటాలేదా? ఇగో అనిల్ రెడ్డి బిడ్డ కీర్తి రెడీగా ఉంది. ఇక్కడ కీర్తిని చేద్దామా వద్దా? కీర్తిని గెలిపిద్దామా వద్దా? నేను చెప్తున్న సోదరులారా, ఇది మామూలు కష్టం కాదు. 10 ఏళ్ల పాటు అనిల్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కాపాడకుండా ఇన్ని రోజులు మోయలేదా? ఎంతో కష్టపడి ఆ పైలశేఖరని ఓడించాలంటే ఈయన తప్పకుండా ఓడిస్తాడా? ఆయన పెట్టిన పైసలకు అవునా కదా? నేను చెప్తున్న సోదరులారా, మన తెలంగాణ మన మీద ఉన్నది, మనం కాపాడుకోవాలి. కేసీఆర్ లాగా టీఆర్ఎస్ పేట లాగా మీరు దోసుకునేటోళ్ళం కాదు. పైసలు కావాలంటే నాకు అనిల్ రెడ్డి అటువంటి వాళ్ళకు ఏదైనా వ్యాపారం చేసుకునేటోళ్ళం. అన్ని వదిలి, కుటుంబాన్ని వదిలి, ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం అన్ని సర్వస్వం వదులుకున్న వ్యక్తులం మేము. ఏ ఒక్క రోజు ఒక అవినీతి మచ్చ ఉన్నదా? నాకు కానీ అనిల్ రెడ్డి కానీ బీర్లా హైలైట్ కానీ మాకు ఏమన్నా మచ్చ ఉందా? ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఈ ప్రాంతంలో సాగునీరు తీసుకురావాలి, ఈ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు అండగా ఉండాలి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న ఏకైక లక్ష్యంతో ఆనాడు ఎంపీగా ఉండి పనిచేసిన ఈనాడు కూడా చెప్తున్నా, మన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపియండి, డెవలప్మెంట్ ఎట్లా కాదో నేను చూస్తాను. నన్ను భువనగిరి ఇన్ఛార్జ్గా పెట్టినప్పుడు అడిగిన, నేను చాలా రోజులు తిరగక అన్నా. లేదు నువ్వు పోవాలి అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ ఇద్దరు అన్నదమ్ములు సికింద్రాబాద్ పోవాలని చెప్పిండు. నేను చెప్పిన భువనగిరి ప్రజలల్లా హృదయాల్లో నాకు కొంచెం స్థానం ఉంది. నేను ఎంపీగా ఉన్నప్పుడు ప్రభుత్వం సహకరించకపోయినా ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి నా సొంత పైసలతోటి ఈ బునాదిగాని కాలువ, పిలాయిపల్లి కాలువ, ధర్మారెడ్డిపల్లి కాలువ చేసిన, భువనగిరి రైల్వే స్టేషన్ చేపించిన, ఇజ్జత్ పాసులు ఇచ్చిన, ఆలేరు రైల్వే స్టేషన్ చేపించిన, జనగామ చేసిన. నిన్నగాక మొన్న జనగామలో మా అమ్మ పేరు మీద మహిళా వృద్ధాశ్రమం 15 కోట్లు పెట్టి కట్టించిన. ఏ ఒక్క రోజు కూడా అన్ని ప్రభుత్వమే చేయాలంటే ఏ కష్టం వచ్చినా, ఆపద వచ్చినా, సాపద వచ్చినా పేదోళ్ళకి అన్ని చూసేందుకు అవసరమైతే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టిన మనస్తత్వం, మానవత్వం ఉంటుంది. ఎప్పుడు కూడా మేము పనిచేసేది రాజకీయాల కోసం కాదు, ఓట్ల కోసం కాదు, మానవత్వంతో ఈ పేదలకు అండగా ఉండాలి, కష్టాల్లో ఉన్న తమ్ములకు అండగా ఉండాలి, కార్యకర్తలకు అండగా ఉండాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఈ రోజు కూడా చెప్తున్న సోదరులారా, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం, మీ అందరికీ అండగా ఉంటాం. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. ఎవరైనా నిలబడతారా? టీఆర్ఎస్ పార్టీ వస్తారా? రమ్మను వస్తారా? భువనగిరిలో ఎవరైనా? అరే మన భువనగిరి ఎంపీ టికెట్ కావాలని కాంగ్రెస్ పార్టీకి 28 మంది అప్లై చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఎంపీ టికెట్ ఇస్తే కూడా కడియన్స్ గారు నాకు వద్దని చెప్పి ఇచ్చేసి వచ్చినట్టు వాపసు ఇయరే. బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తామంటే వద్దంటుర్రు, అదే కాంగ్రెస్ పార్టీ టికెట్ కావాలని ఎగబడుతుర్రు. అంటే ప్రజలు ఎటు దిక్కు చూస్తుర్రు? కాంగ్రెస్ పార్టీ కాదా? అవునా కదా? ఒక్కడన్నా టీఆర్ఎస్ పార్టీ రేపు కౌన్సిలర్ కానీ, సర్పంచులు కానీ, ఎంపీడీసీ కానీ గెలుస్తారా? ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓటేసిండ్రు. రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. ఆలస్యం అయింది. ఎందుకైంది ఆలస్యం? మేము పేదోళ్ళకి ఇవ్వమంటున్నామా? పెన్షన్ ఇస్తాం బరాబర్ 4000. రైతులకు రుణమాఫీ చేస్తామని మా ముఖ్యమంత్రి గారు చెప్పిండు. ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిండు. ఏ విషయంలో కూడా, రైతు బంధు విషయంలో కూడా ఎక్కడ కూడా వెనుక పోము. ఒక్కటే ఒక సమస్య ఏమొచ్చిందంటే, ఆర్థిక సంక్షోభంలో తెలంగాణని ఒక క్రమశిక్షణతోటి బయటికి తీసుకొచ్చి ఉన్నట్టు ప్రజలకు చెప్పి, మాయ మాటలు చెప్పి, మోసం మాటలు చెప్పకుండా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలన్న ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుంది. మేము తొందరపడి కేసీఆర్ లాగా ఏడబోదాల గాలి మాటలు మాట్లాడడం, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం ఖాయం. 6 గ్యారెంటీలు ఏదైతే చెప్పినామో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ కొద్ది సమయం కావాలి. పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత
మా పార్టీ ప్రభుత్వం మేమందరం కూడా పాలన మీద పెడతాం శ్రద్ధ. రాష్ట్రాన్ని గాడిలో పెట్టి సంక్షోభం నుంచి బయటికి తీసుకొస్తేందుకు రాత్రింబగలు కష్టపడతాం తెలంగాణ ప్రజల కోసం. అంతేగాని మా కుటుంబం కోసం అని చెప్పేసి, ఆస్తుల కోసం అని చెప్పి నిర్ణయాలు తీసుకోం. కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల కోసం పనిచేసే పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ. 138 ఏళ్ల పార్టీ. ఈ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఇందులో ఉన్న వ్యక్తులకు త్యాగాలు చేసిన వ్యక్తులు ఉన్నారు. దీంట్లో కేసీఆర్ లాగా దొంగ మాటలు మాట్లాడి దళితుడు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి, నీకు 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తా అని, 3 ఎకరాలు ఇస్తా అని అట్లా లంగ మాటలు దొంగ మాటలు చెప్పం. ఇచ్చిన హామీలు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నెరవేరుస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. ఎక్కడికి పోం, మేము పారిపోం. ఇంకా 20 ఏళ్ళు ఉంటాం బిడ్డ, మేము 20 ఏళ్ళు ఉంటాం. జగదీశ్వర్ రెడ్డి ఎన్ని రోజులు ఉంటాడు అసలు? నాకు తెలిసి విద్యుత్ మంత్రి ఉండే, యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టిండు. అది సింగరేణిలో కట్టాలి, ఖమ్మంలో రామగుండంలో బొగ్గు గని దగ్గర కట్టాలి. దాన్ని తీసుకొచ్చి మిర్యాలగూడలో కట్టిండు. 25,000 కోట్లు ఉన్న ప్రాజెక్ట్ని 40,000 కోట్లకు చేసిండు. 3 రూపాయల యూనిట్ కరెంటు బయట మార్కెట్లో దొరుకుతుంది. ఆ ప్రాజెక్ట్ అయిపోయేసరికి 10 రూపాయల యూనిట్ పడుతుంది మన గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేయాలంటే. మరి దాంట్లో ఎంత కుంభకోణం ఉంది? మొత్తం కాంట్రాక్టు గవర్నమెంట్ సంస్థ బిహెచ్ఎల్కి ఇచ్చి, ఆ బిహెచ్ఎల్ నుంచి తన సొంత మనసులో కాంట్రాక్ట్ ఇప్పించుకొని 10,000 కోట్ల రూపాయల కుంభకోణం చేసింది. ఇక జగదీశ్వర్ రెడ్డి భువనగిరికి వస్తాడా? బయట తిరుగుతాడా? రాజగోపాల్ రెడ్డి తిరగనిస్తాడా? నేను చెప్తున్నా, భువనగిరి గడ్డ మీదకి జగదీశ్వర్ రెడ్డి నువ్వు జైలుకు పోవడం ఖాయం. నువ్వెంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నేనైతే వదిలిపెట్టా. ఎందుకంటే మునుగోడులో చూసిరు కదా మీరు. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడన్నా ఒక్క ఎమ్మెల్యే నోడగొడుతుంది 100 మంది ఎమ్మెల్యేలు వస్తారా? వచ్చి రాలేదా? ఊరికో ఎమ్మెల్యే వచ్చి రాలేదా? నేను తక్కువ అన్నా, నేను కూడా మండోని, నేను కూడా మీ సంగతి చూసుకుంటా. ఏమైనా బీఆర్ఎస్ పార్టీని పొందబెట్టేంత వరకు నిద్రపోవద్దు. మీరందరూ కూడా ఈసారి ఎన్నికల్లో రాత్రింబగలు కష్టపడి మన పార్లమెంట్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. మీకు ఎమ్మెల్యే ఉండు, ఎంపీ ఉంటాడు, రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, ఐలన్న ఉన్నాడు, సోదరుడు వెంకటరెడ్డి ఉన్నాడు. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మాకు ఒక అర్ధగంట సేపు చౌటుపల్లి నుంచి భువనగిరి రానా మీరు రమ్మంటే. ఏ కష్టం వచ్చినా, ఆపద వచ్చినా, సాపద వచ్చినా మేమందరం ఒక టీం లాగా పనిచేస్తాం. మా టీం మంచిగా ఉందా లేదా? ఆ టీఆర్ఎస్ అంటే అలీబాబా దొంగల టీము, అలీబాబా 40 దొంగల టీం ఎట్లున్నదో అట్లుండే. మేము మీకోసం పనిచేస్తాం, నిజాయితీగా పనిచేస్తాం. అవసరమైతే